Hi friends అందరికి. Today we are going to discuss about day 50 ఇంగ్లీష్ vocabulary class. ఈరోజు మనం 50వ రోజు ఇంగ్లీష్ vocabulary క్లాస్ని డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఈరోజు 30 ఇంగ్లీష్ vocabulary డిస్కస్ చేయడం జరుగుతుంది. 30 ఇంగ్లీష్ పదాలు మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాసులోకి వెళ్దాం. డే 50 ఇంగ్లీష్ vocabulary క్లాసులో ఫస్ట్ వర్డ్ కేర్లెస్లీ. CARELESSLY కేర్లెస్లీ. కేర్లెస్లీ ఇంగ్లీష్ మీనింగ్ వితౌట్ ఏ కేర్ అండ్ నెగ్లిజెంట్. అండ్ తెలుగు మీనింగ్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా, అశ్రద్ధగా. నెక్స్ట్ సెకండ్ వర్డ్ కార్పెట్. CARPET కార్పెట్. కార్పెట్ ఇంగ్లీష్ మీనింగ్ a floor covering made from thick woven fabric. A floor covering made from thick woven fabric. And carpet Telugu meaning Ratna Kambali, Tivachi. Next third word carrot. CARROT carrot. Carrot English meaning yellowish eatable root. Yellowish eatable root. క్యారెట్ తెలుగు మీనింగ్ క్యారెట్, గాజరగడ్డ, ఎర్ర ముల్లంగి. క్యారెట్, గాజరగడ్డ, ఎర్ర ముల్లంగి. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ క్యారీ. CARRY క్యారీ. క్యారీ ఇంగ్లీష్ మీనింగ్ కన్వే అండ్ ట్రాన్స్ఫర్. క్యారీ తెలుగు మీనింగ్ మోసుకొని పోవు, తీసుకొని పోవు. కేస్. CASE కేస్. కేస్ మీన్ ఇంగ్లీష్ మీనింగ్ బాక్స్, సూట్, ఈవెంట్. కేస్ తెలుగు మీనింగ్ పెట్టే, తగాదా, సంఘటన. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ ఇన్ కేస్ ఆఫ్. ఇన్ కేస్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్. IN ఇన్ కేస్. CASE ఇన్ కేస్ ఆఫ్. OF ఆఫ్. ఇన్ ఇంగ్లీష్ మీనింగ్ సపోజింగ్, ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ దట్. సపోజింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూ దట్. తెలుగు మీనింగ్ సందర్భంలో, ఒకవేళ. సెవెంత్ వర్డ్ క్యాష్. CASH క్యాష్ ఇంగ్లీష్ మీనింగ్ మనీ. మనీ తెలుగు మీనింగ్ ధనము, డబ్బులు. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ క్యాస్ట్. క్యాస్ట్ CAST క్యాస్ట్. క్యాస్ట్ ఇంగ్లీష్ మీనింగ్ ద గ్రూప్ ఆఫ్ యాక్టర్స్ అండ్ త్రో అండ్ స్టేజ్ ప్లే. క్యాస్ట్ తెలుగు మీనింగ్ తారాగణం, పారవేయుట. నెక్స్ట్ నైన్త్ వర్డ్ క్యాస్టల్. క్యాస్టల్ ఇంగ్లీష్ మీనింగ్ ఫోర్ట్రెస్. ఫోర్ట్రెస్, ఫోర్ట్, ప్యాలెస్. క్యాస్టల్ తెలుగు మీనింగ్ కోట, దుర్గం, రాజమందిరం. నెక్స్ట్ 10th వర్డ్ క్యాట్. CAT క్యాట్. క్యాట్ ఇంగ్లీష్ మీనింగ్ డొమెస్టికల్ యానిమల్, పుసి. తెలుగు మీనింగ్ పిల్లి, మార్జాలము. నెక్స్ట్ 11th వర్డ్ క్యాచ్. CATCH క్యాచ్ ఇంగ్లీష్ మీనింగ్ సీజ్, గ్రాబ్, హోల్డ్. క్యాచ్ తెలుగు మీనింగ్ పట్టుకొను, పట్టుకొను లేదా ఆపివేయడం.
12th word category, category, category. CATEGORY, category. English meaning class or order. And Telugu meaning వర్గం విభాగం, వర్గం విభాగం. Next 13th word cause, cause, cause. English meaning reason, source, root. And Telugu meaning కారణం, cause in Telugu meaning కారణం. Next 14th word CD, CD nothing but abbreviation impact disc, sorry, compact disc, CD, compact disc, and etc. CD తెలుగు మీనింగ్ డేటాను నిల్వ చేసే CD, డేటాను నిల్వ చేసే CD. CD అంటే కాంపాక్ట్ డిస్క్ వస్తుంది, మళ్ళీ వచ్చేసి క్రియేటివ్ డైరెక్టర్ వస్తుంది. ఇట్లా కొన్ని అబ్రివేషన్స్ అనేవి అట్లా వచ్చేస్తాయి. నెక్స్ట్ 15th వర్డ్ సీజ్, CEASE, సీజ్, సీజ్. ఇంగ్లీష్ మీనింగ్ స్టాప్, come to an end, stop and come to an end. సీజ్ తెలుగు మీనింగ్ నిలిపివేయు, నిలిపివేయు. 16th వర్డ్ సీలింగ్, CEILING, సీలింగ్, సీలింగ్. ఇంగ్లీష్ మీనింగ్ ఇన్సైడ్ రూఫింగ్ ఆఫ్ ఏ హౌస్. సీలింగ్ తెలుగు మీనింగ్ ఇంటి పైకప్పు, లోపలి భాగం, ఇంటి పైకప్పు లోపలి భాగం. సెలబ్రేట్ 17th వర్డ్ సెలబ్రేట్, CELEBRATE, సెలబ్రేట్. ఇంగ్లీష్ మీనింగ్ అబ్జర్వ్ అండ్ కామెమరేట్, కామెమొరేట్. తెలుగు మీనింగ్ సంబరాలు చేసుకొను. 18th వర్డ్ సెలబ్రేషన్, సెలబ్రేషన్, CELEBRATION, సెలబ్రేషన్. ఇంగ్లీష్ మీనింగ్ ఫెస్టివల్, కామెమొరేషన్, జాలిఫికేషన్. ఫెస్టివల్, కామెమొరేషన్, జాలిఫికేషన్. సెలబ్రేషన్ తెలుగు మీనింగ్ వేడుక, పండుగ. నెక్స్ట్ 19th వర్డ్ 19th వర్డ్ సెల్, CELL, సెల్, సెల్. ఇంగ్లీష్ మీనింగ్ ఏ స్మాల్ రూమ్ ఇన్ ఏ ప్రిజన్ అండ్ సెల్ ఆఫ్ బ్యాటరీ. సెల్ తెలుగు మీనింగ్ చిన్న గది మరియు విద్యుత్ ఘటము, విద్యుత్ ఘటము. నెక్స్ట్ 20th వర్డ్ సెల్ ఫోన్, CELL, సెల్ ఫోన్, PHONE, ఫోన్, సెల్ ఫోన్. ఇంగ్లీష్ మీనింగ్ ఏ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ ఫర్ కమ్యూనికేషన్. సెల్ ఫోన్ తెలుగు మీనింగ్ చరవాణి, చరవాణి. నెక్స్ట్ 21 వర్డ్ సెంట్, CENT, సెంట్, సెంట్. ఇంగ్లీష్ మీనింగ్ ఏ హండ్రెడ్. తెలుగు మీనింగ్ శతము, నూరు, శతము, నూరు. 22 వర్డ్ సెంటర్, CENTER, సెంటర్. ఇంగ్లీష్ మీనింగ్ ఏ స్పెసిఫైడ్ ప్లేస్ అండ్ ప్లేస్ ఇన్ ద మిడిల్. సెంటర్ తెలుగు మీనింగ్ కేంద్రం, ప్రధాన స్థానం. నెక్స్ట్ 23 వర్డ్ సెంటీమీటర్, సెంటీమీటర్, CENTIMETER, సెంటీమీటర్. ఇంగ్లీష్ మీనింగ్ 100th పార్ట్ ఆఫ్ ఏ మీటర్. సెంటీమీటర్ తెలుగు మీనింగ్ నూరవ భాగం, 100th పార్ట్ ఆఫ్ ఏ మీటర్.
24th 24th word, central, CNTRAL, central, English meaning of the center, of the center, and Telugu meaning మధ్య నుండు ముఖ్యమైన, మధ్య నుండు ముఖ్యమైన. నెక్స్ట్ 25th, నెక్స్ట్ 25 వర్డ్, 25th వర్డ్, సెంచరీ, CNTURY, సెంచరీ, సెంచరీ ఇంగ్లీష్ మీనింగ్ 100 ఇయర్స్, 100 ఇయర్స్, అండ్ తెలుగు మీనింగ్ నూరేండ్లు లేదా శతాబ్ది, 100 ఏళ్ళు, శతాబ్ది. నెక్స్ట్ 26th వర్డ్, సెర్మనీ, CEREMONY, సెర్మనీ ఇంగ్లీష్ మీనింగ్ రిలీజియస్ రైట్, రిలీజియస్ రైట్. సెర్మనీ తెలుగు మీనింగ్ మత సంబంధమగు కర్మ, మత సంబంధమగు కర్మ లేదా వేడుక. 27th వర్డ్, సర్టైన్, సర్టైన్, CERTAIN, సర్టైన్ ఇంగ్లీష్ మీనింగ్ ష్యూర్, డెఫినెట్, డెఫినెట్, ష్యూర్, డెఫినెట్. సర్టైన్ తెలుగు మీనింగ్ ఖచ్చితంగా, నిశ్చితమైన. 28th వర్డ్, సర్టైన్లీ, CERTAINLY, సర్టైన్లీ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ షూర్లీ, డెఫినెట్లీ, షూర్లీ, డెఫినెట్లీ, అండ్ తెలుగు మీనింగ్ ఖచ్చితంగా, ఖచ్చితంగా. నెక్స్ట్ 29th వర్డ్, అన్సర్టైన్, UNCERTAIN, అన్సర్టైన్ ఇంగ్లీష్ మీనింగ్ అన్బిలీవబుల్ అండ్ డౌట్ఫుల్, అన్బిలీవబుల్ అండ్ డౌట్ఫుల్. తెలుగు మీనింగ్ అనిశ్చిత, నమ్మదగని, అనిశ్చిత, నమ్మదగని. నెక్స్ట్ లాస్ట్ 13th వర్డ్, 13th వర్డ్, 30th వర్డ్, సర్టిఫికేట్, CERTIFICATE, సర్టిఫికేట్, CERTIFICATE, సర్టిఫికేట్ ఇంగ్లీష్ మీనింగ్ టెస్టిమోనియల్ అండ్ ప్రూఫ్ అండ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ అటెస్టింగ్ ఏ ఫ్యాక్ట్. సర్టిఫికేట్ తెలుగు మీనింగ్ ధృవీకరణ పత్రం, ధృవీకరణ పత్రం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, టుడే క్లాస్ ఎనఫ్. Today also we have completed day 50 English vocabulary class, and ఈ 50వ క్లాస్లో, ఈ 50వ క్లాస్లో, 50 రోజువ క్లాస్లో మనము 30 ఇంగ్లీష్ వొకాబులరీని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ vocabulary and practice this vocabulary regularly. Okay, thank you friends, and please subscribe our channel and like and share your friends. Bye, thank you.